అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ బాజీ ఎలా చేయాలో చూసి నేర్చుకుందాం అండి. అందుకు కావాల్సినది ఒక కట్ట చుక్కాకు, ఒక కట్ట గోవాకు, చికెను, పచ్చిమిరకాయ, టమోటా, ఇంకా వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కారం, ధనాల పొడి. సో మనం గోవాకు నీట్గా మొత్తం ఒలిచేసుకున్నామండి. ఇప్పుడు వాష్ చేసుకుందాం రండి. ఇక్కడ మనం గోవాకు వాష్ చేసుకుంటున్నాము. ఇట్లా 1-2 సార్లు వాష్ చేసుకుంటే అందులో ఉన్న వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుందండి. నేనైతే 2 టైమ్స్ వాష్ చేశానండి. చూసారా, ఇప్పుడు వాష్ చేసేసుకున్నాం. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. గోవా బాజీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే అనండి. మసాలాకి ఇంకా తర్వాత చూపిస్తాను. ఇప్పుడు అవి వేసి ఉడకబెట్టాలి కదా, అందుకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకొని టమాటా, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా. ఇక్కడ స్టవ్ పైన బాజీ పెట్టాము. ఇక్కడ ఈ పక్క స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసి చికెన్ వేయించుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ నీట్గా బాగా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని బాగా నీట్గా వేయించుకోవాలండి. మరీ ముక్కలు పెద్దగా ఉంటే ఏం బాగుండవు కదండి, అందుకే మేము చిన్నగా కొట్టించుకున్నాము. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే చికెన్కి మసాలా ప్రిపేర్ చేయాలి కదండి. ఇవి ఆ ఇంగ్రీడియంట్, మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామండి. చికెన్ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే అండి. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనాల పొడి, కొద్దిగా కారం, చెక్క లవంగాలు, వెల్లుల్లిపాయ, టమోటా. కొబ్బరి నేనైతే వేయడం లేదు, మీకు కావాలంటే వేసుకోండి. నేనైతే ఇక్కడ అల్లం పేస్ట్ వేస్తాను. ఇక్కడ చూస్తున్నారా, మనకి గోవా కూర ఆల్మోస్ట్ అయిపోయి వచ్చిందండి, ఉడికిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టేసానండి. అలాగే ఇక్కడ మనకి చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా బాజీ కూడా రెడీ అయింది. ఇది ఇంకా దుద్దాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గోవాకి మెత్తగా దుద్దుకునేసేళ్ళకి. ఇంకా అలాగే ఇప్పుడు మనం మసాలా వేయించుకోవడానికి కొద్దిగా ఎర్రగడ్డ, కొద్దిగా టమోటా ఇవి కావాలి కదండి, అందుకు ఇవి. ఇప్పుడు మనం స్టవ్ మీద వేరొక కడాయి పెట్టి మసాలా వేయించుకోవాలండి. ఇట్లా స్టవ్ ఆన్ చేసి పైన పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక, ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వాలండి. ఇలా బాగా మెత్తగా వేగిన తర్వాత మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇలా బాగా టమాటా మెత్తగా వేగిన తర్వాత ఇలా మసాలా వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చుట్టూ కలుపుతూ బాగా వేయించుకోవాలి. మనం నీట్గా మసాలా బాగా వేయించుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, కొద్దిగా దగ్గర పడుతుంది మసాలా. పూర్తిగా దగ్గర పడేంత వరకు మసాలా నుంచి మళ్ళీ ఆయిల్ బయటకు రావాలండి. అలా వస్తే బాగా పూర్తిగా మసాలా వేయించినట్టు. అంతవరకు మనం నీట్గా బాగా వేయించుకున్నామండి. మసాలా అయితే ఇలా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం చికెన్ వేసి బాగా మసాలాను కలుపుకుందాం.
ఇట్లా మనం బాగా నీట్గా బాగా మసాలా వేగినాక చికెన్ వేసుకొని మళ్ళీ మసాలా వేయించుకుంటే చాలా బాగా రుచిగా ఉంటుందండి చికెన్. ఇలా చికెన్ మసాలా నీట్గా వేగిందండి బాగా. ఇప్పుడు ఇందులో గోవాక్ బాజీ వేసుకున్నామండి. ఇలా మసాలా మనం నీట్గా బాగా వేయించుకోవాలండి. గోవాకని వేసుకొని మసాలా వేయింది, మనం మసాలా చికెన్ గానే వేయింది. ఇప్పుడు మనం బాజీ దుద్దు పెట్టుకున్నాం కదా, అది కానీ దీంట్లో వేసి వేయించుకుంటున్నామండి. ఇప్పుడు చికెన్ బాజీ మసాలా మొత్తం బాగా నీట్గా వేగేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా మొత్తం బాగా నీట్గా వేయించుకోవాలండి. బాగా వేగిపోయింది, వాసనకి నాకు నోరు ఊరిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ కదా చికెన్ బాజీ. మీరు కొన్ని ట్రై చేయండి.